హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సమీపంలోని ఓ పాన్ షాప్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న షాప్స్కు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్స్తో మంటలను అదుపులోకి తెచ్చారు. సికింద్రాబాద్ ఏరియాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం మోండా మార్కెట్ సమీపంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఎర్రబోడలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. రైట్, వరుస అగ్ని ప్రమాదాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అని తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో యూజువలీ వేసవి కాలంలో వేడికి ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటాం, కానీ చలి కూడా ఎక్కువగా ఉంది, కానీ వరుస ప్రమాదాలు ఇంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏంటి కారణం? అప్డేట్స్ ఏంటి? ఒకసారి హైదరాబాద్ నగరంలో ఈ రోజు అర్ధరాత్రి దాదాపు 12-1 గంట సమయంలో 2 చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదట సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ ప్యాట్నీ సెంటర్ వద్ద కూడా ఒక పాన్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాన్ సెంటర్ కి పక్కనే ఉన్న చాలా వరకు ఉన్న షాపులు కూడా విస్తరించినట్టుగా తెలుసు. అయితే స్థానికులు భయాందోళన గురై వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకుంది. 2 ఫైర్ ఇంజన్లతో కూడా అక్కడ పూర్తిగా వాటర్ ట్యాంకర్స్ తో అగ్ని ఏవైతే మంటలు ఎగసిపడుతున్నాయో పూర్తిగా ఆర్పివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో జరగడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని కూడా ఇప్పటికే అధికారులు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎర్రబోడాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లిప్కార్ట్ ఏదైతే ఆన్లైన్ సంస్థ ఉందో గ్రాసరీ షాప్ అలాగే ఫ్లోర్స్ ఉన్న ఆ ఆన్లైన్ షాప్ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో జరగడంతో పూర్తిగా ఎవరూ లేని సమయంలో జరగడంతో చుట్టుపక్కల స్థానికులు కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పివేశారు. కాకపోతే లోపల ఏవైతే ఫ్లిప్కార్ట్ సంస్థకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా చెప్పారు. అయితే 2 ఏదైతే అగ్ని ప్రమాద ప్రస్తుతం జరిగాయో ఆ 2 కారణాలు కూడా షార్ట్ సర్క్యూట్ అని కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. అయితే 2 చోట్ల ఈ విధంగా వరుసగా జరుగుతూ ఉండడంతో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలంటే కూడా అగ్నిమాపక సిబ్బంది అలాగే దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఉంచుకోవాలని కూడా ఒకవైపు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి.